హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇవి 6 కట్ బ్యాంగిల్స్లో 4 తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేశాను నేను ఆల్రెడీ. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బ్యాంగిల్ మీద గమ్ అప్లై చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్లూ. అలా రౌండ్గా పెట్టిన తర్వాత దీని మీద స్టోన్ చైన్ ఉంటుంది, స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలి రౌండ్గా. ఇది డ్రై అవ్వక ముందే సెట్ చేసుకోవాలండి, కొంచెం అటు ఇటు వెళ్ళినా. ఈ బ్యాంగిల్ వీడియోస్ నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశానండి, కాకపోతే మేకింగ్ చూపించలేదు. మేకింగ్ ఏమో లాంగ్ వీడియోలో పోస్ట్ చేద్దామని ఇప్పుడు చేస్తున్నానండి. ఇలా స్టోన్ చైన్ అంతా స్టిక్ చేసుకోవాలి రౌండ్గా. ఇది మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు ఈ కలర్ కాంబినేషనే కాదండి, ఇంకా వేరే ఏమన్నా కావాలి అన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మేకింగ్ వీడియోస్ కావాలి అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి, మళ్ళీ ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ స్టోన్ చైన్ లేస్ చైన్ కాదండి, ఇవి నార్మల్ స్టోన్ చైన్. స్టోన్స్ ఉంటాయి అండ్ ఇలానే స్టోన్ చైన్ అంతా స్టిక్ చేసుకోవాలి నీట్గా. ఇది కొంచెం డ్రై అవ్వక ముందు సెట్ చేసుకోవాలండి. ఇలా 4 బ్యాంగిల్స్ చేసుకోవాలి, నీట్గా డ్రై అవ్వాలండి. డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా 4 బ్యాంగిల్స్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవి సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ అవుతాయి ఈ డిజైన్. ఈ 4 బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఒక బ్యాంగిల్ మీద డిజైన్ చేసి చూపిస్తాను. వీటికి కావాల్సినవి స్క్వేర్ 4x4 కుందన్స్ అండ్ 3 mm రౌండ్ సెరామిక్ వైట్ తీసుకోవాలండి. అండ్ ఫస్ట్ స్క్వేర్ స్టిక్ చేసుకోవాలండి. గ్లూ అప్లై చేయాలి బ్యాంగిల్ మీద. గ్లూ అప్లై చేశాక ఫస్ట్ స్క్వేర్ తీసుకున్నానండి. ఆ స్క్వేర్ని సేమ్ అలానే పెట్టకుండా నేను తిప్పి పెట్టాను కొంచెం, అంటే చూడండి వీడియోలో కనిపిస్తుంది. సేమ్ అలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టాలండి. నెక్స్ట్ వాటి కింద రౌండ్ స్టిక్ చేసుకోవాలండి, కింద అటు ఇటు అలా పైనట్టు కిందటు అలా అప్లై పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ స్క్వేర్ రౌండ్ కలర్స్ ఇవే కాదండి, కలర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. రౌండ్లో కూడా సెరామిక్ వైటే కాకుండా గోల్డ్ ఉంటుంది, గ్లాసీ కూడా ఉంటాయండి. మీకు ఏది కావాలన్నా మీకు కావాల్సిన డిజైన్ అండ్ ప్యాటర్న్లో మేకింగ్ చేసిస్తానండి. ఆల్రెడీ ఇలాంటి డిజైన్ పింక్ విత్ గ్లాసీలో కూడా షార్ట్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ రౌండ్కి మిడిల్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఆ సెరామిక్ వైట్ ఉంది కదండి రౌండ్, వాటికి మిడిల్లో B7000 గ్లూ ఉంటుందండి. ఆ B7000 గ్లూ కూడా పెట్టి మిడిల్లో 3 mm రౌండ్ వైట్ స్టిక్ చేసుకోవాలి. ఒక వీడియోలో చూపిస్తున్నట్టు అలా గ్లూ పెట్టానండి మిడిల్లో. అలా మిడిల్లో 3 mm రౌండ్ సెరామిక్ వైట్ పెట్టుకోవాలి. ఆ సెరామిక్ వైట్ బదులు గ్లాసీ వైట్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ బ్యాంగిల్స్ ఎవరికో కాదండి, మా వదినకే చేస్తున్నాను. ఫంక్షన్ ఉంటే ఆర్డర్ ఇచ్చారండి చేయమని, వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇచ్చాను. వాళ్ళ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, అందుకే నేను అంటే సెరామిక్ వైట్ చూస్ చేసుకున్నాను. అలా ఎవరైనా అంటే మీ ఇష్టం, మీ చాయిస్ అది. ఎవరికైనా వేరే కలర్స్లో కావాలన్నా కస్టమైజ్ చేసిస్తాను. అలా మొత్తం స్టిక్ చేశాక 4 బ్యాంగిల్స్ మేక్ చేశానండి. నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ అండి. ఈ డిజైన్ అయిపోయాక నెక్స్ట్ ఈ డిజైన్కి అయితే 8K అండ్ 3 mm రౌండ్ సెరామిక్ వైట్ తీసుకోవాలి. అండ్ రెడ్ తిలకం కూడా అండి. ఈ బ్యాంగిల్స్కి నేను 4 పార్టీషన్స్ పెట్టుకున్నాను. అది మార్క్ చేసుకున్న ఈ 4 పార్టీషన్స్ మీకు చూపించలేదండి ఈ వీడియోలో. ఏమన్నా మీకు తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటి అనేసి చూపిస్తాను. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర 8K పెట్టి దాని చుట్టూ రౌండ్ స్టిక్ చేసుకోవాలండి, 3 mm రౌండ్. అలా స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఎవరికైనా వీడియో సరిగ్గా అర్థం కాకపోతే ఫాస్ట్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం బ్యాక్ పెట్టుకొని చూసుకోండి. రౌండ్ పెట్టాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూ పెట్టండి. అలా గ్లూ పెట్టిన తర్వాత
అక్కడ తిలకం స్టిక్ చేసుకోవాలండి. చూడండి అలా పెట్టాలి గ్లూ. ఆ గ్లూ పెట్టిన దగ్గర రెడ్ కలర్ తిలకం నేను అంటే ఆ కలర్ నేను చూస్ చేసుకున్నాను. రెడ్ తిలకం తీసుకొని స్టిక్ చేసుకోవాలి అటు ఇటు. అలా బ్యాంగిల్ మీద 3 పార్టీషన్స్ కూడా సేమ్ డిజైన్ చేసుకోవాలండి. నేను ఇంకో బ్యాంగిల్ మేకింగ్ చేసేసానండి. ఇది మీకు చూపించడం కోసం ఈ బ్యాంగిల్ మేక్ చేస్తున్నాను. ఓన్లీ ఒక్క దగ్గరే చూపిస్తున్నానండి. మళ్ళీ వీడియో లెంత్ కూడా నాకు ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఒకటే చూపిస్తున్నాను. అలా బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలండి. అలా బ్యాంగిల్ అంతా చేసుకోవాలి నీట్గా. అది కొంచెం డ్రై అవ్వాలండి. డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 4 పార్టీషన్స్ అలా అవన్నీ చేసుకోవాలండి. బ్యాంగిల్ అంతా చేసేసానండి. నేను 2 బ్యాంగిల్స్ మేక్ చేసేసాను. ఇలా 3 సెట్స్ 3 డిజైన్స్ అయ్యాక అన్నీ కలిపి 1 సెట్ అండి అరేంజ్ చేస్తున్నాను చూడండి. 2 హ్యాండ్స్కి ఇవి. ఈ సెట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. డిజైన్ డిఫరెంట్ కలర్స్లో అయినా కస్టమైజ్ కావాలి అంటే టీఎం చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.